భారతీయ సంస్కృతిని మొత్తం 4 అక్షరాల్లో ఒకే మాటలో చెప్పబోయా అంటే చెప్పచ్చు, విచక్షణ. అది భారతీయ సంస్కృతి, విచక్షణ. ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఇది తెరవాలా, తెరవకూడదా, చెప్పాలా, చెప్పకూడదా అని ఎవరినో అడుగుతావు? నీకు బుర్ర లేదా? ఆలోచించుకో, విచక్షణ ఉపయోగించు. చెప్పవలసిందైతే చెప్పు, లేదా మానాయి. ఆ మాత్రం ఆలోచించుకోవాలకన్నా దీనికి గురువాజ్ఞ కావాలా, తండ్రాజ్ఞ కావాలా, దేవతలు ఆజ్ఞాపించాలి? ఎవరంటే మన జీవితాంతం కూడా ఉండి నడిపిస్తారు, మనం నడవాలి. కానీ ఎవరు నడిపిస్తారు? నేను ఆయన ఎవరినో నమ్ముకున్నానండి, అన్నీ ఆయనకే చెబుతానండి. ఆయన ఫోన్ నెంబర్ పలకపోతే ఏం చేస్తావు? ప్రతిదీ ఆయన్ని అడగడం అంటే ఆయనకి తలనొప్పి కదా. ఆయన సంసారం లేదా ఆయన సన్యాసం ఆయనకుంది, ఆయన కూడా ఆయన ఉండక అన్నీ మన తలనొప్పిటికి వాళ్ళని పెడితే మేము ఆయన చెప్పినట్టు అలా వింటామండి. జీవితాన్ని ఆయన చేతిలో పెట్టామండి. భగవంతుడి చేతుల్లో తప్ప అందరి చేతుల్లో పెడతామండి. మన జీవితాన్ని పెట్టుకెళ్ళి భగవంతుడి చేతుల్లో పెట్టాం. ఎందుకంటే వాడు రాతి బొమ్మ, వాడు విగ్రహం, వాడు ఏం చేస్తాడు? అందుకని ఇంట్లో ఉన్న పూజామందిరంలో భగవంతుడి చేతుల్లో మన జీవితాన్ని పెట్టడం మానేసి ఏ అమ్మవారి కాళ్ళలో, వినాయకుడి కాళ్ళలో, విష్ణుమూర్తి కాళ్ళలో పట్టుకుని నధర్మనిష్టోస్మి నిజాత్మ వేదీన భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నాణ్యగతి శరణ్య త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే, త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే. నేను రోజు నా అనుష్ఠానం, సంధ్యావందనం, పూజ అవగానే వినాయకుడు కాళ్ళు పట్టుకుని చెప్పుకునే శ్లోకం ఇది. ప్రతిరోజు చెప్పుకుంటాను. ఇది పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాల్లో చూశాను. నా ధర్మనిష్టోస్మి, నాకేమీ ధర్మనిష్ట లేదు. నా ఆత్మవేది, అలాగనే ఆత్మజ్ఞానము లేదు. నా భక్తిమాంత్వ చరణారవిందే, నీ పాదారవిందాల మీద భక్తి కూడా సరిగ్గా లేదు. అది కోరికల భక్తే, కపట భక్తే. నా భక్తిమాంత్వ చరణారవిందే అకించనో, డబ్బు విషయంలో ఏమో కానీ జ్ఞానం విషయంలో పూర్తిగా పేదవాణ్ణి. నాణ్యగతి శరణ్యక, నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు. అకించనో నాణ్యగతిశరణ్య త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే. అంచేత నీ పాదయుగమే నాకు శరణ్యం. ఇది రోజు మన పూజామందిరంలో మనం చేయవలసిన పని. భౌతికంగా విగ్రహం కాళ్ళు పట్టుకొని మీరు పెట్టి చూడండి, ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మొత్తం జీవితం ఎలా తేలికైపోయినట్టుగా అనిపిస్తుంది హాయిగా. ఆయన చేతులు పెట్టేశాం, చూసుకుంటాడు. ఈ గంట సేపు కూర్చుని ఇక్కడ మంత్రాలైనా చదివింది దేనికి? ఆయన చూసుకోపోతే ఎవరు చూసుకుంటారు? అందుకని ఊరికే ఏదో సాంకేతికంగా పూజ చేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అది అయిపోయింది అనగానే ఈ మాట వినడం, ఆవిడ నచాత్మవేది అయింది, ఇంకా కాఫీకి వస్తారు, వెనక గ్లాస్ చప్పుడు చేయడం, దీనికోసం కాదు ఇది. ఇది బెల్ల. అది అనుభూత్యాత్మకంగా జరగాలి. అక్కడ ఖచ్చితంగా విగ్రహం కాళ్ళు పట్టుకున్నామంటే అమ్మవారి కాళ్ళు, విష్ణుమూర్తి, ఎవరైనా పర్వాలేదు, ఏ విగ్రహమైనా పర్వాలేదు, ఎవరి ఆరాధన వారిది, ఎవరి పద్ధతి వారిది. 3 దేవతలు ఉన్నారు, మనకేం లోటు కనుక. అందుకని వీరు కాకపోతే వారు, అవసరమైతే రాముడు మన కోరిక తీర్చకపోతే కృష్ణుని పట్టుకుంటాం, ఏం పర్వాలేదు. వీళ్ళిద్దరికి మధ్యలో పొల కూడా పెట్టేస్తాం. ఆయన తీర్చలేదయా, నువ్వు తీర్చాలి. హిందువులకే ఉంది సౌకర్యం, ఎవరికి లేదు. మనం మెచ్చుకోవాలి నిజంగా. పైగా మనకి సెలవులు ఎక్కువ, ప్రతి నెల 4 సెలవులు వస్తాయి ఏదో రకంగా. అందుకే ఇవన్నీ ఉన్నది దేనికండి? ఈ బహుళారాధన ఎందుకు అంటే మనిషి మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది, ఒకలా ఉండదు అది.